బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. విశ్వప్రభువు అల్లాహ్ మనందరినీ కూడా ఆయన యొక్క శాంతి కురిపించే చల్లగా చూడుగాక. మనము ప్రతిరోజు కూడా ఖురాన్ యొక్క ఒక వాక్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక వాక్యము, 4వ అధ్యాయం మొట్టమొదటి వాక్యము. మన యొక్క మానవుల యొక్క పుట్టుక యొక్క మర్మము, మనమందరం ఎవరము, దీనికి సంబంధించి ఒక వాక్యాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లజీ ఖలకకుం మిన్ నఫ్సిన్ వాహిద అంటున్నాడు. మానవులారా, మిమ్మల్ని ఒకే స్త్రీ పురుష బీజం నుండి పుట్టించినటువంటి మీ ప్రభువుకు భయపడండి అంటున్నాడు. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, సంబోధన ఎవరికి ఉంది? మొత్తం మానవులందరికీ కూడా ఉన్నది. ఎందుకంటే ఆయన దృష్టిలో మానవులందరూ సమానమే. ఏమండి? ఇదొకటి. 2, మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అంటే మన యొక్క ఆరిజిన్, మన యొక్క మూలం, మన తల్లి మన తండ్రి ఒకే బిందువు నుండి పుట్టించాడు. పుట్టించినటువంటి మీ ప్రభువుకు భయపడ్డాడు. అంటే మనం ఎవరికి భయపడాలి? దైవంగా ఎవరిని మనం భావించాలి? ఎవరికి ఆ స్థానం ఇవ్వాలి? మన పుట్టుకకు ఎవరైతే కారణమో, మనల్ని ఎవరైతే పుట్టించారో ఆయనకు మనము ఈ క్రెడిట్ని ఇవ్వాలి. కాబట్టి పుట్టించేవాడు దైవం అవుతాడు, కానీ పుట్టేవాడు కాడు. ఈ విషయాన్ని గమనించండి. మానవులందరినీ పుట్టించినటువంటి ఆ అస్తిత్వం ఏదైతే ఉందో, శక్తి, ఆయన దైవం అవుతాడు, కానీ మీలాగా నాలాగా పుట్టినటువంటి వ్యక్తి దైవం అవుతాడా? ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి మీ ప్రభువుకు భయపడాలి. ఎందుకు భయపడాలి? ఆయన మిమ్మల్ని పుట్టించాడు. ఎలా పుట్టించాడు? ఒకే స్త్రీ పురుష బీజం నుండి ఆయన పుట్టించాడు. మానవులందరూ సమానమే ఇక్కడ. అంతేకాదు, అదే ప్రాణి నుండి దాని జతను కూడా సృష్టించాడు. ఫస్ట్ మేల్, ఆ తర్వాత ఫిమేల్. మొట్టమొదటి మనిషి ఆదం, ఆయన యొక్క భార్య హవ్వ. ఇవి ఇరువురి సంతానమే మానవులందరూ కూడా. ఆ జంట ద్వారా ఎంతోమంది పురుషులను, ఎంతోమంది స్త్రీలను అవనిపై ఆయన వ్యాపింపజేశాడు. మానవులందరూ వ్యాపించిపోయారు. ఏమండి? ఇప్పుడైతే ప్రపంచమంతా కుగ్రామం అయిపోయింది. అప్పుడైతే కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది. అయినప్పటికీ దైవము ఎవరెవరైతే ఎక్కడైతే ఉన్నారో వారందరి దగ్గర తన యొక్క సందేశాన్ని పంపించాడు. ఆయన చేసినటువంటి వాగ్దానం అది. మీకు నేను ప్రతి సందర్భంలో నా యొక్క సందేశాన్ని పంపిస్తాను. దాన్ని ఎవరైతే అనుసరిస్తారో సాఫల్యం పొందుతారు, కాదంటారో మరి వైఫల్యం పొందుతారని చెప్పేసి ముందుగా ఆయన ప్రామిస్ చేశాడు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా తన యొక్క సందేశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో వ్యాపించిపోయినటువంటి మానవులందరూ, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, మరొకరు గోధుమ రంగులో ఉన్నవాళ్ళు,